హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సంవత్సరం. దేశ విదేశాల్లో ఆయన బర్త్ సెంటనరీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సో మన మహా న్యూస్ కూడా ఆయన జ్ఞాపకాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులతో కూడా మనం పంచుకుంటూనే వస్తున్నాం. రీసెంట్గా ఆయన పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ గారితో కూడా మన ఇంటర్వ్యూని ప్రేక్షకులకు అందించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఆయన కుమార్తె నాగసుశీల గారు ఉన్నారు. మరి ఏఎన్ఆర్ గారితో నాగసుశీల గారి అనుబంధం, ఆయన గురించి, ఆయన జీవిత విశేషాల గురించి, ఆయన సినిమా విశేషాల గురించి ఆవిడ ఏం చెప్తారనేది ఆవిడ మాటలో నిందాం. నమస్తే నాగసుశీల గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ఆర్, అసలు ఈ 3 అక్షరాలు అనేవి తెలుగు వారిని కొన్ని దశాబ్దాల పాటు పులకింపజేశాయి. ఆ 3 అక్షరాలు తెలుసుకోగానే మీకు ఏమనిపిస్తుంది? ఏఎన్ఆర్ అంటే మా నాన్నగారు ఈజ్ ఎ లెజెండ్ అండి. అండ్ ఆయన యాక్టింగే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ చాలా మంచి మనిషి. గుడ్ హ్యూమన్ బీయింగ్. వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ చిన్న పెద్ద ఆ ద్వేషం ఏదీ లేదు. వయసులో కూడా పెద్దాళ్ళతో ఎంత మాట్లాడగలరో చిన్న పిల్లలతో కూడా అలాగే గంటల తరబడి ఆయన మాట్లాడగలరు. లైఫ్ లాంగ్ ఆయన పాఠాలు నేర్పుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు లాస్ట్ వరకు. దట్స్ మై ఫాదర్. ఇప్పుడు రీసెంట్గా ఏఎన్ఆర్ గారి విగ్రహావిష్కరణ అనేది అన్నపూర్ణ స్టూడియోలో బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. సో ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర, ఎవరెవరి పాత్ర ఏంటి? మేమందరం యాక్చువల్లీ అండి అది అనుకోగానే ఒక 5-6 months ముందు వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకున్నాం. మాకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ అని. ఈసారి పెద్దాళ్ళు కొంతమంది, సో అందరం కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసాం అనమాట. సో ఎవ్రీడే పోస్టింగ్, ఏం జరుగుతుంది, హౌ టు సెలెక్ట్, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ డ్రెస్లో ఉంటే బాగుంటుంది, ఆ విగ్రహం నాన్నది ఏ వయసులో ఉంటే బాగుంటుంది, ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోజు ఏ టైం అప్పుడు బాగుంటుంది అని ఫస్ట్ మేము డిసైడ్ చేయటమే చాలా టైం పట్టింది. దాని తర్వాత మేము కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టామన్నమాట. సో అందరూ ఫ్యామిలీలో ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది ఉంటే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అంటే జనరల్గా ఎలా అండి, సినిమాకి సంబంధించిన స్టిల్ దాంతో విగ్రహం ఉంటే బాగుంది అనుకున్నారా, లేదంటే ఆయన లైవ్లీ అంటే నిజ జీవితానికి సంబంధించిన ఆకారం ఉంటే బాగుంది? మాకు సినిమాలో ఎట్లా ఉంటుంది అని అట్లా వద్దనుకున్నామండి. ఎందుకంటే ఆ విగ్గు అవన్నీ లేకుండా గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్లో ఆయన ఒక పెయింటింగ్ ఉంటుంది, ఆ స్టిల్ మేము పెట్టుకున్నాం యాక్చువల్లీ. ఆ స్టిల్ చూపించి తర్వాత స్కల్ప్టర్ ఉన్నారు కదా వినీషన్, మేము చూపించాం ఆ టైంలో ఏ సినిమాలు చేశారు. ఎందుకంటే కొంచెం ఆయన ఎక్స్ప్రెషను అనేది ఆయన తెలుసుకోవాలి కదా. సో అప్పుడు వెలుగు నీళ్ళలో ఇవన్నీ పంపించాం, చాలా ఫోటోలు పంపించాం అనమాట. సుప్రియ పంపించింది ఫోటోలన్నీ. దాన్ని బట్టి ఆయన ఒక మోడల్ తయారు చేసి మాకు పంపారు, అట్లా అనమాట. సో ఆయన ప్రత్యేకంగా ఆ వినీష్ని ఆ శిల్పిగా ఎంపిక చేయడంలో ఏంటి రీజన్ ఏంటండి? అంటే తోట తరుణ్ గారు సజెస్ట్ చేశారు. తర్వాత సుప్రియ ఆయనతో మాట్లాడి ఆయన వర్క్, ఆయన ముందు ఏం చేశారో కొన్ని చూసి అప్పుడు డిసైడ్ చేసి అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంత టైం పట్టిందండి ఆ విగ్రహం? 5 months అండి. 5 months పట్టింది. అంటే ఫస్ట్ చేతులు చేశారు, తర్వాత ఇది చేశారు, తర్వాత ముందు పంచకట్టు, అప్పుడు కొన్ని కరెక్షన్స్ అక్కడ చెప్పాము, కొంచెం పంచి ఇంకా కొంచెం కిందకు ఉండాలని, ఆ ఫోల్డ్స్ ఇలా ఉండాలని అలా ఉండాలని. సో మెయిన్ థింగ్ అవి కొన్ని వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ చేశారు. మెయిన్ సుమంత్, నేను లాస్ట్లో మేమిద్దరం వెళ్ళాం చెన్నైలో అనమాట. సో అక్కడికి వెళ్ళి హోల్ డే 24 hours ఆయనతో కూర్చుని ఫైన్ ట్యూనింగ్ చేసాం అనమాట.
ఫినిషింగ్ టచ్ కొంచెం ఇది తగ్గించి అది తగ్గించి జుట్టు కొంచెం తగ్గించి కళ్ళు కొంచెం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మేము ఇద్దరం కూర్చొని చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 వీక్స్ తర్వాత కానీ రాలేదు. అది రోజు రోజుకి వస్తూ ఉంటేమంటే మాకు అసలు దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అండి. విగ్రహం ఫినిష్ అయిన తర్వాత ఆవిష్కరణ తీసుకొని వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ ముందు చూసింటారు కదా, సో ఎవరెవరి ఎక్స్ప్రెషన్ లేదు, ఎందుకంటే నాగార్జున అన్నాడు మొత్తం అంతా అయిపోయినాకే నేను చూస్తానన్నాడు. సో వీళ్ళెవరు లేరు, ఒకటి నేను సుప్రియ అండ్ స్టూడియో మెయిన్ సత్యానంద్ గారు వీళ్ళందరూ హర్ష కొంచెం మెయిన్ సీనియర్ పీపుల్, ఎందుకంటే దే రియలీ వర్కింగ్ అనమాట అన్నీ. సో వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అది క్రెయిన్లో వచ్చి తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి, ఎందుకంటే దాని ఇక్కడ మళ్ళీ ఇంకో 3-4 డేస్ వాళ్ళు వర్క్ చేశారు, కొంచెం వెల్డింగ్ వర్క్ అన్నీ జరిగింది. కానీ అది యూ వోంట్ బిలీవ్ అండి, ఆ రోజు తీసి అప్పటి వరకు ఎండగుంది, తీసి నిలబెట్టాము, కుంభ వర్షం కురిసింది. సో ఆల్మోస్ట్ లైక్ ద హెవెన్స్ బ్లెస్సింగ్, నిజంగా ఒక అభిషేకం చేసినట్టే. ఒక 15 నిమిషాలు అట్లా పెట్టగానే, సో అలా జరిగింది. మొత్తం అయిపోయినాకే నాగార్జున 20th అంటే 19th వచ్చి చూశాడు. అందరికీ చాలా చాలా బాగుందని అన్నారండి. చూసిన వాళ్ళ మీరు చూసే ఉంటారు కదా, ఆ రోజు వచ్చారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ మీకేమనిపించింది? అంటే మేము యాక్చువల్గా అండి నాగేశ్వరరావు గారిని స్టూడియోలో కలవాలంటే మేము ఆయన అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు పక్కన బెంచ్ మీద, ఆయన ఎప్పుడు కూర్చునే స్థలం కదా అది. మాకు ఎప్పుడు వచ్చినా ఆడికి వచ్చినప్పుడల్లా మాకు అదే గుర్తొస్తుంది, అది కానీ ఆ పక్కనున్న ఓపెనింగ్ జరిగే ప్లేస్ కానీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన్ని కలిసి ఉన్నాం కదా, కొన్ని 100 సార్లు కలిసాం. అవును. సో ఆయన రూపమే మాకు అక్కడ కనిపించింది విగ్రహంలో. అసలు జీవకాళ ఉందండి, ఎంతమందో చెప్పారనమాట. ఆ టైం మరి ఆయన కళ్ళజోడు లేదు, కొంతమంది కళ్ళజోడు ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. సో ట్రై చేయాలి. మోస్ట్ ఎక్కువ మంది ఇప్పుడు చూసారు వాళ్ళందరూ ఆయన కళ్ళజోళ్ళు చూశారు కాబట్టి ఆ ఒపీనియన్ వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ మా ఒపీనియన్ ఏంటంటే అండి, ఇప్పుడు చూడబోయే వాళ్ళందరూ అసలు నాన్నని చూసుండరు కదా, ఆయన చూసుండరు కదా. సో వై షుడ్ దే సీ హిమ్ ఓల్డ్ అట్లా ఉన్నప్పుడు, యంగ్గా డైనమిక్గా ఉన్నప్పుడు చూస్తేనే బాగుంటుంది కదా అని మాకు. అంటే మీ అందరు దగ్గరగా చూసున్నారు, చిన్నప్పటి నుంచి దగ్గరగా చూస్తున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసింది అది కరెక్ట్ కదా యాక్చువల్లీ. అవును. దాని ప్రకారం మీరు చేశారు, మీదే రైట్ అది. అవును, బయట వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ కామెంట్స్ అనేవి రకరకాలు ఉంటాయి, దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం. కానీ అసలు అందుకే మొన్నే అన్నయ్య చెప్పాడు ఒకసారి కళ్ళజోడు పెట్టి చూద్దాము అని. ఇప్పుడు ఎందుకంటే అందరు నాకు చెప్తున్నారు నువ్వు పెట్టించు అంటే మనం చేయలేం కదా, అది మళ్ళీ స్కల్ప్టర్తో మాట్లాడి పెట్టి చూద్దాం, పెడదాము ఏమైంది బాగుంటే ఉంచుదాము లేకపోతే తీసేద్దాం అంటే, సరే అయితే ఎందుకు తను అనే మాట కాదనాలని సరే అన్నాను. ఇంకా జరగలేదు, చేయించాను, నేను మాట్లాడాలి ఆయనతో.